రేపు 12th నవంబర్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉంటుందని చెప్పి చూద్దాం. అందరూ మెయిన్గా ఈరోజు ట్రేడ్స్ ఏదైతే నేను మార్కెట్ బట్టి చెప్పాను ఆ ట్రేడ్ ప్రకారం ఇక్కడ నుంచి మనకి మార్నింగ్ సెటప్ ప్రకారం ఎంట్రీ దొరికింది మన ఒరిజిన్ బ్లాక్ నుంచి, ఒరిజిన్ డిమాండ్ నుంచి. ఓకే, అండ్ ఈ ట్రెండ్ లైన్ లిక్విడిటీని గ్రాప్ చేస్తుంది అనుకున్నాం. ట్రెండ్ లైన్ లిక్విడిటీని గ్రాప్ చేసింది. ఇక్కడ నుంచి ఫాల్ ఏదైతే వచ్చిందో, ఈ ఫాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రీవియస్ ఏదైతే సప్లై ఉందో, ఇంటర్నల్ సప్లై, అక్కడి నుంచి ఫాల్ అయింది. అదే మన ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో రేపు మార్కెట్ మూమెంట్ ఇన్ కేస్ గ్యాప్ ఓపెన్ అయింది అంటే ఇది మన సప్లై జోన్ ఇంటర్నల్. ఓకే, ప్రీవియస్ డేది ఇది మీరు చూసినట్టయితే November 6th అనేది అంటే కన్సల్టేషన్ అని ఉంది. సో ఈ కన్సల్టేషన్ పీరియడ్లో మనకు ఒక సప్లై ఉంది. ఇది కంప్లీట్గా ఈ సప్లైలో ఒరిజినల్ సప్లై ఏదైతే ఉందో, అంటే రీఫైన్ వర్షన్ ఏదైతే ఉంటుందో అది పైన ఉంది. ఓకే, సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్ ఏదైనా లో టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే అక్కడి నుంచి మనం మళ్ళీ సెల్స్ కంటిన్యూ చేయొచ్చు. కానీ పెద్ద ఫాలోయింగ్ కంటిన్యూ అవ్వదు, ఎందుకంటే మనం డే టైం ఫ్రేమ్లో మనం బుల్లిష్ ఉన్నాం. ఓకే, బట్ టార్గెట్ ఇంత పెద్ద మూమెంట్ రావాలి అంటే ఎవరైనా గ్లోబల్గా ఇంపాక్ట్ కూడా ఉండాలి. లైక్ ఇంత పెద్ద మూమెంట్ అంటే ఆల్మోస్ట్ 500-600 పాయింట్స్ కానీ మూమెంట్ రావాలంటే, గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి ఏదైనా ఒక పెద్ద రీజన్ కావాలి. నాకు తెలిసి అయితే అంత పెద్ద రీజన్స్ న్యూస్ లాంటివి ఏం లేవు. సో ప్రజెంట్ చూసినట్టయితే రేపు మార్నింగ్ ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెనింగ్ అయితే నా ప్రకారం అయితే, నా సెటప్ ప్రకారం అయితే బెటర్ అనిపిస్తుంది. అది పాజిటివ్ అండ్ నెగిటివ్. ఫ్లాటే ఓపెన్ అవ్వాలి, ఆల్మోస్ట్ ఇక్కడే ఉండాలి. సో నెగిటివ్ అయితే ఇంకా బెటర్, సేమ్ ఈరోజు లాగే. లైక్ నేను కూడా నెగిటివ్ ఓపెన్ అవుతుంది అనుకున్నాను, నెగిటివ్ ఓపెన్ అయింది. ఆ తర్వాత మనం డిపెండెంట్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మన లోవర్ టైం ఫ్రేమ్లో 15 minutes టైం ఫ్రేమ్లో అయితే ఇక్కడ మనకు ఒక పిఓ ఉంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఎప్పుడైనా ఒక ర్యాలీ వచ్చింది అనుకోండి, అది బుల్ రన్ వచ్చింది అనుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ బుల్ రన్ గురించి చెప్తాను. బుల్ రన్ ఎప్పుడైనా వచ్చిందంటే మధ్యలో ఒక్క రెడ్ క్యాండిల్ ఉంటుంది. ఆ రెడ్ క్యాండిల్లోని ఆర్డర్స్ అక్కడ పెండింగ్ ఉండిపోతాయి. పెండింగ్ ఆర్డర్స్ అక్కడ ఉంచేస్తారు. అది హిడెన్ పిఓఐ అంటారనమాట వాటిని. ఆ హిడెన్ పిఓఐని ట్యాప్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ, ఏదైతే ప్రో ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ కంటిన్యూ చేస్తారు. ఎగ్జాంపుల్ మీరు చూసినట్టు ఇది బుల్లిష్ ట్రెండ్ మీకు చూపించాను, బుల్లిష్లో కూడా అలాగే ఉంటుంది. లైక్ ఇక్కడ కూడా చూడండి, ట్రెండ్ ఇక్కడ నుంచి బుల్ ట్రెండ్ కంటిన్యూ అయింది. లాస్ట్ ఇక్కడ ఏదైతే రెడ్ క్యాండిల్ ఉందో ఇక్కడ మనకి ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయి. అక్కడికి వచ్చింది ఆర్డర్స్ పెండింగ్ అంటే ఒక విధంగా ఇది కంప్లీట్ ఆర్డర్ బ్లాక్ అనుకోండి. బట్ ఇక్కడ హిడెన్ పిఓఐ ఒకటి ఉంది. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయినా ఈ హిడెన్ పిఓఐ ఏదైతే ఉందో రెడ్ కలర్ బ్లాక్ అక్కడి నుంచి ట్యాప్ మళ్ళీ వెళ్ళిపోతుంది. అలాగే సెల్లింగ్ సైడ్ కూడా ఉన్నాను. ఎప్పుడైనా మీకు ఈసారి ఎక్కడైనా కనిపిస్తే చూపిస్తాను. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ నుంచి కిందకి ఫాలో అయింది. ఈ పర్టికులర్ ఈ హై నుంచి ఇక్కడ వరకు ఫాలో అయింది. మధ్యలో ఇక్కడ హిడెన్ పిఓఐ, ఓకే, బుల్లిష్ ట్రేడ్స్. సో అక్కడికి వచ్చిన తర్వాత కన్సల్టేషన్ ఉంటుంది రోజంతా, డే అంతా. సో తర్వాత దాని ట్రెండ్ కంటిన్యూ చేస్తుంది. కొన్ని ఉంటాయి హిడెన్ పిఓఐస్ ఎక్కడెక్కడైతే ఇలాంటివి ఉంటాయి. సో నేనైతే ఇక్కడ ఎజ్యూమ్ చేసింది ఏంటంటే రేపు మార్నింగ్ కేసు ఫ్లాట్ నెగిటివ్ ఓపెన్ అయినా ఇక్కడ హిడెన్ పిఓఐ వరకు ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయితేనే, ఈ రెడ్ క్యాండిల్ చూడండి లో ఏదైతే ఉందో 976 లెవెల్ కానీ బ్రేక్ అయితే మన నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఉండాలి. ఓకే, ఇక్కడ ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉందో ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి లో టైం ఫ్రేమ్ కన్ఫర్మేషన్ ఇస్తే మనం ఇక్కడ నుంచి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ చేస్తాం. ఏది ఫస్ట్ ప్రీవియస్ డే హై బ్రేక్ చేయడానికి. ఎందుకు అని అంటే మనకి డే హై అండ్ లోలో కూడా చాలా వరకు లిక్విడిటీస్ అంటే స్టాప్ లాస్ పెట్టేసి ఉండేటట్టు చాలా ఉంటాయి. ఇంకోటి మనం అలా కాకపోయినా అది జస్ట్ ఇండియన్ మార్కెట్స్లో, బట్ నార్మల్గా మీరు ఏ మార్కెట్ చూసినా ఇక్కడ ఒక చూడండి, ఇక్కడ ఒక హై అంటే ఈక్వల్ హైస్ ఇదంతా ట్రెండ్ లైన్లోని ఇక్కడ ఒక హై, ఇక్కడ ఒక హై. ఓకే, ఈక్వల్ హైస్. సో ఇక్కడ ఈక్వల్ హైస్ కానీ ఎప్పుడైనా ఉంది అంటే ఈక్వల్ లోస్ కానీ ఉన్నట్టయితే అక్కడ లిక్విడిటీ ఉన్నట్టు. సో ఈ లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి ప్రస్తుతం ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకా నెక్స్ట్ అయితే ఫస్ట్ ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెనింగ్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెనింగ్ ఇక్కడే ఉంది. ఎందుకంటే ఈ ఫ్లాట్ ఓపెనింగ్లో కూడా లోవర్ టైం ఫ్రేమ్ చూసినట్టయితే మనకి ఒక ప్రాపర్ లోవర్ హైయర్లో మెన్షన్ చేస్తారు. చూడండి ఇక్కడ ఈ లెగ్లో చూసినట్టయితే ఓకే పైకి వెళ్ళింది, ఫాల్ అయింది. ఓకే, ఆ తర్వాత ఈ లెగ్ హై ఏదైతే ఉందో ఈ కంప్లీట్గా ఈ లెగ్ హైని ఇక్కడ బ్రేక్ చేసింది. ఓకే, బ్రేక్ చేసింది ఎక్కడి నుంచి బుల్ స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచి. సో తర్వాత మన డిమాండ్ ఏదైతే ఇక్కడి నుంచి ఇక్కడికి మనం మళ్ళీ ప్రీమియం రేంజెస్ పెట్టుకుంటే, డిస్కౌంట్ ప్రీమియం రేంజ్ పెట్టుకున్నట్టయితే ఇందులో కరెక్ట్గా డిస్కౌంట్లో మేజర్ అంటే ఇంకా ఫైనల్ ఆర్డర్ బ్లాక్ ఏదైతే ఉంటుందో
దానికి ట్యాప్ అయింది, మళ్ళీ ఆ తర్వాత స్ట్రక్చర్ బ్రేక్ చేసింది. ఓకే, సో ఇదైతే ఇది మనకి ఇప్పుడు స్ట్రాంగ్ లోవర్ హయ్యర్లో స్ట్రాంగ్ హయ్యర్లో ఓకే, ఈ స్ట్రాంగ్ హయ్యర్లో బ్రేక్ చేసింది అన్నట్టయితే ఇంకా ఇక్కడ మిటిగేట్ చేయడానికి ఏం లేదు. సో ఇందా నేను బై మిస్టేక్ ఈ రెడ్ కలర్ ఏదైతే 15 మినిట్స్లో రెడ్ కలర్ క్యాండిల్ లో అని చెప్పాను కదా, అది బై మిస్టేక్ చెప్పాను. యాక్చువల్లీ ఈ గ్రీన్ క్యాండిల్ లో కానీ బ్రేక్ అయిందంటే లోవర్ టైం ఫ్రేమ్లో ఈ లో బ్రేక్ అయినంటే మన నెక్స్ట్ టార్గెట్ మన నెక్స్ట్ టార్గెట్ ఈ డిమాండ్కి రావడం. ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ 15 మినిట్స్లో మనం డిమాండ్ పెట్టుకున్నామో ఆ డిమాండ్కి ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ చేయడం అనేది నేను ఇలా చేయాలనుకుని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ పియర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే నేను ఇది బ్రేక్ అవుతుందని చెప్పి అనుకోవట్లేదు, ఎందుకంటే ప్రో ట్రేడ్ ఇప్పుడు బుల్లిష్లోనే ఉంది. సో రేపు మార్కెట్ ఇన్ కేస్ ఇక్కడికి వస్తే ఇది ఆల్రెడీ డిస్కౌంట్ లెవెల్లోనే ఉంది. సో డిస్కౌంట్ లెవెల్లో డిస్కౌంట్ లెవెల్లో ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి పైకి వెళ్ళిపోయే ఛాన్స్లు అయితే చాలా తక్కువ. ఇన్ కేస్ ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి పైకి వెళ్ళిందంటే ఇండ్యూస్ చేస్తుంది. ఇండ్యూస్ చేసి ఇక్కడ పైన ఎక్కడైనా పిఓఐ ఉంటే ఆ పిఓఐ నుంచి మళ్ళీ ట్యాప్ అయ్యి ఇక్కడ కిందకి వచ్చేసే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. సో బెటర్ నేను ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ పిఓఐ ఏదైతే ఉందో ఈ డిమాండ్కి నేను ట్యాప్ అయ్యి లో టైం ఫ్రేమ్లో కన్ఫర్మ్ అంటే ఇంక ఇది లో టైం ఫ్రేమ్లోనే ఉంది. ఇక్కడ నాకు క్యాండిల్స్ నేను కన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే నేను ఇక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటాను. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే, ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే ఇక్కడ ఎక్కడో ఫ్లాట్ ఓపెనింగ్ ఉంటుంది, అది ఇండ్యూస్ చేయడానికి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కిందకి వస్తుంది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ట్రెండ్ బుల్లిష్గా వెళ్తుందని చెప్పి బై చేయమాకండి. మ్యాక్స్ ఇక్కడ వెయిట్ చేయండి. ఎంట్రీస్ ఎక్కువనని ప్రాపర్ డిమాండ్ అంటే ట్రెండ్ ఇప్పుడు బుల్లిష్లో ఉంది కాబట్టి మన లోవర్ టైం ఫ్రేమ్ పర్స్పెక్టివ్లో చూస్తే ట్రెండ్ ఇప్పుడు బుల్లిష్లో ఉంది కాబట్టి ట్రెండ్ అనేది 15 మినిట్స్ అండ్ 1 అవర్లో ఇంకా ట్రెండ్ చేంజ్ అవ్వలేదు. బట్ లో టైం ఫ్రేమ్ ఏదైతే 1 మినిట్లో చూసినా 5 మినిట్స్లో చూసినా మనది బుల్లిష్ ట్రెండ్ ఉంది. సో ఇది కంప్లీట్గా అవ్వలేదు, అందులో మనం ఇప్పుడు ఇంకా ప్రీమియంగానే ఉన్నాం. డిస్కౌంట్ లెవెల్ ఇదే. సో ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మనం తీసుకుంటే బెటర్. లేదు ప్రో ట్రేడ్ నుంచి వెయిట్ చేస్తారంటే ఈ లెవెల్ చూడండి. అగ్రెసివ్ ట్రేడ్స్ చేస్తున్నట్టయితే ఈ లెవెల్ చూడండి. ఓకేనా? సో రేపు ఇన్ కేసు ఏదైనా ఎంట్రీ దొరికినట్టయితే నేను వీడియో షేర్ చేసి లైవ్లో కూడా రావడానికి ట్రై చేస్తాను మ్యాక్స్, లేదంటే షేర్ చేస్తాను. ఎండ్ ఆఫ్ ద డేకి మార్కెట్ పోస్ట్ మార్కెట్లో ఏదైతే నేను ట్రేడ్స్ చేశానో అవన్నీ మీకు మళ్ళీ వీడియో చేసి పెడతాను. ఓకే, ఇది